వంశీ అరెస్టు అక్రమమని మీరు వాదిస్తున్నారు, కొన్ని రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తుంది. ఇది బిగినింగ్ మాత్రమే. నెక్స్ట్ పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళందరూ ఇంక సిద్ధంగా ఉండాలని ఈరోజు టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఒక కామెంట్ చేశారు. ముందు ఆ కామెంట్పై మీ స్పందన ఏంటి? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు విద్యాసాగర్ గారికి కూడా నమస్కారాలు సార్. ఇప్పుడు దీనికి సంబంధించింది ఏమైనా కానీ అందరూ కానీ ఊహించిందే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఏ విధంగా దాడులు చేశారో, ఏ విధంగా మర్డర్స్ చేశారో, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో, ఏ విధంగా అరెస్ట్ చేశారో అనేటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం. వీళ్ళు అధికారంలోకి వచ్చిన 8-9 నెలల్లో జరుగుతున్న తంతు ఇదే. వీళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయినాయో తెలియదు, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికి పోయినాయో, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడికి పోయినాయో వాటన్నిటికీ పాతరేసి వీళ్ళు ఈ కార్యక్రమాల మీద 8-9 నెలలు కాలయాపన చేస్తా ఉన్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది జరుగుతా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ గా నేను ఒక విషయం చెప్పదలుచు, ఏదైతే మరి కంప్లైంట్ ఇచ్చినాడో మరి సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుడు, మరి ఆయన స్వయంగా జడ్జి దగ్గరికి ఆయనే కోర్టుకు వచ్చేసి నన్ను తెలుగుదేశం పార్టీ నాయకులు, పోలీసులు బలవంత పెట్టి నన్ను బెదిరించి ఈ కేసు వంశీ గారి మీద పెట్టించారు, ఈ కేసుకి నాకు సంబంధం లేదు అని కోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు మళ్ళీ దాన్ని తిరగదోడి మరి ఆయన తీసుకొచ్చి ఆ కుర్రవాడిని మళ్ళీ అరెస్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్ ని బెదిరించి మళ్ళీ వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించి మళ్ళీ వాళ్ళ బ్రదర్ ని బెదిరించి వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించి, అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద వాళ్ళకి గౌరవం లేదు. పోలీసు వ్యవస్థని మరీ ఇంత అధ్వానంగా పచ్చ చొక్కాలేసి కూర్చోబెట్టి వాళ్ళు పని చేయించుకుంటా ఉన్నారంటే దీన్ని బట్టి న్యాయం ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఒకవేళ ఈ కేసుకు సంబంధించినటువంటి మరి కేసు గతంలో ఏదైతే పార్టీ ఆఫీస్ లో జరిగింది, గొడవ జరిగింది, కాల్చారని దాని మీద కేసు అరెస్టులు అయిపోయినాయి, వాటికి సంబంధించి అది జరుగుతా ఉంది. మధ్యలో మరి ఎస్సీ అట్రాసిటీ కేసు అని దళిత యువకుని లేదా అట్రాసిటీ ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే ఈ రోజు ఆయన మీద పెట్టడం ఏంటి, కిడ్నాప్ అని పెట్టడం ఏంటి? ఈ కేసు పైగా ఇప్పటికీ సత్యవర్ధన్ తెచ్చారు కదా, అతన్ని తెచ్చిన తర్వాత అతను ఈ రోజుకి కోర్టులో ప్రవేశపెట్టకపోవడం, ఆయన్ని మరి ఎక్కడో లోపల పెట్టి ఆయన బెదిరిస్తూ మరి ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించాలనే వంశీ గారికి వ్యతిరేకంగా మాట్లాడిపించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తా ఉంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా, ఈ అక్రమ కేసులు ఏమి పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, కార్యకర్తలు గాని, నాయకులు గాని ఎదిరేటువంటి ప్రశ్నే లేదు. వీటన్నిటి కూడా ఏదైతే ఈ తప్పుడు కేసులు బనాయించారో వాటికి మళ్ళీ మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతగా పదంతరం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటాయి. ప్రతి ఒక్కరిని కూడా చట్టం ముందు నిలబెడతాం. ఈ రోజు వంశీ గారు మరి వంశీ అరెస్ట్ పైన మీరు ఇవ్వాల్సిన వివరణ ఇచ్చారు, కానీ పేర్ని నాని, కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంకా నెక్స్ట్ వీళ్ళే అని నేరుగా తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. సిద్ధంగా ఉన్నారా సార్? ఇప్పుడు మొట్టమొదటిసారి నేను ఒకటే సార్, వంశీ గారికి ప్రాణహాని ఉంటుంది, ముందు ఆయనకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత. ఏ ఇన్సిడెంట్ దేనికి కూడా వీళ్ళందరే బాధ్యత వహించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కేసులు పెట్టే దాని మీద వాళ్ళ మీద మిగిలినటువంటి నాని గారి మీద లేకపోతే మరొక నాని గారి మీద, పెద్దిరెడ్డి గారి మీద పెడతారు కేసులు. ఎవరి మీదైనా కేసులు పెడతారు సార్. ఎన్ని అక్రమ కేసులు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం ఎదుర్కొనడానికి. చట్ట ప్రకారం న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము న్యాయస్థానాల్లో మేము ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భయపడే విద్యాసాగర్ గారు భయపడే ప్రసక్తే లేదు. మాకు తెలుసు ఇంకా మిగతా నేతలు కాకమరాజశేఖర్ రాజశేఖర్ గారు వస్తే ఏం చేస్తారు, 100 రెట్లు కాదు 1000 రెట్లు ఏం చేస్తారు అంటున్నా. మేము వస్తే ఇచ్చేస్తాం, ఏం చేస్తాం, మర్డర్ చేస్తారా, కాకమరాజశేఖర్ గారు ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా అరెస్టులు అవుతారు. న్యాయస్థానాల్లో వాళ్ళు ఎలాంటి అవినీతికి పాల్పడ్డారు, ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు,
అన్న ప్రతిదాన్ని మేము ప్రూఫ్ చేస్తామంటున్నారు విజయసాగర్ గారు. సతీష్ గారు, వాళ్ళు ఏ కేసులు పెట్టుకున్నా ఏం ప్రూవ్ చేసినా మేము న్యాయస్థానాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. మేము భయపడము అని చెప్తుంది ఎందుకు? ఇలాంటి అక్రమ కేసులకి భయపడము అని చెప్తున్నాం. వీళ్ళు చేసేటువంటి దౌర్జన్యాలని అధికారంకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగాన్ని వ్యతిరేకిస్తున్నాము, నిరసిస్తున్నాము, ఎదుర్కొంటాము అని చెప్తున్నాం మేము. ఇప్పుడు వీళ్ళు వంశీ గారు ఏ పార్టీ వీళ్ళకేం సంబంధము అన్నారు కదండి. అవును, సంతోషం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచినటువంటి 23 మందిని తీసుకొని 4 మంత్రులు చేసినప్పుడు ఎవరు పుట్టిన బిడ్డలు వీళ్ళు ముద్దాడారండి. అప్పుడు వీళ్ళకి చట్టం అనేటువంటిది మరి ఆ రోజు గుర్తు రాలేదా? 23 మందిని చేర్చుకొని 4 మంత్రులు చేశారు సార్. ఎవరికి పుట్టిన బిడ్డలు చేసుకున్నారు వీళ్ళు? వీళ్ళు సిగ్గుమాలిన మాటలు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే సిగ్గుపడుద్దండి అసలుకి. ఏ మాటలు సార్ ఏ మాటలు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేర్చుకొని వాళ్ళు చేసిన మంత్రులు వాళ్ళు చేశారు. వంశీ గారికి మేమేమి కండవాళ్ళు కప్పలేదు లేదా మా పార్టీలో చేర్చుకోవాలి. ఆయన వాళ్ళ విధానాలు నచ్చక మా పార్టీకి కండవా కప్పలేదు, పార్టీలో చేర్చుకోలేదు కానీ పార్టీ టికెట్ ఇచ్చారు కదా మన ఎన్నికల్లో. ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చారు కదా. ఆ తర్వాత మేము తీసుకున్నాం ఆయన్ని. అంతేగాని వాళ్ళ వచ్చి వెంటనే కండవలు వేసేసి వచ్చిన వెంటనే మంత్రి పదవులు ఇచ్చి మేమేం చేయలేదు కదండి. ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు కేసులు చూసుకోమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టింది ఎవరండి? ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ. ఎర్రమనాయుడు గారు, శంకర్రావు గారు, వీళ్ళిద్దరికి సంబంధం లేనటువంటి వాళ్ళు అక్రమ కేసు పెట్టారు. వీళ్ళు పెట్టుబడి పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు చేయలేదు. అలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు కేసులు పెడితే అక్కడ ఆనాటి మరి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అయినటువంటి సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా కొంత సెన్సిటివిటీ పెరిగింది, కొంత టఫ్ టైం ఎదురు కాబోతుందని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. కాకమన్ రాజశేఖర్ గారు, మీ పార్టీ అధినేతకు సంబంధించిన కేసుల విషయంలో కూడా ఒక టఫ్ టైం ఎదురు కాబోతోంది, అన్ని తలుపులు దాదాపు మూసుకుపోతున్నాయని టీడీపీ నేతలు ఈ మధ్యన మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అదే సార్, గతంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని మాట్లాడారు కదండి. ఆ 1,00,000 కోట్లు పోయి మరి 40,000 కోట్లు అన్నారు, 24,000 కోట్లు అన్నారు. ఈ రోజు అవన్నీ కేసులు కొట్టేయంగా ఈ రోజు 1,100 కోట్లకి విచారణ జరుగుతుంది. అది కూడా పోతుంది. కడిగిన ముత్యం లాగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారు. డబ్బు ఎట్లా సంపాదించారు, 1,000 కోట్లు ఎట్లా సంపాదించారు అని మాట్లాడారు కదండి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి మరి 1,00,000 కోట్లకి ఏ విధంగా ఎదిగారంటే చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. విజయసాగర్ గారు మాట్లాడండి సార్. కాకమన్ గారు ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు, తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణలు, మీ సమాధానాలు ఇవన్నీ. మీ పార్టీకి సంబంధించిన నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వ్యాఖ్యలపై ఏం చెప్తారు? నిన్న ఆయన అన్నది ఏంటంటే, వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా లాంటి నేతల అసభ్య పదజాలం మా పార్టీని తీవ్రంగా నష్టపరిచింది. అలాగే విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో సెటిల్మెంట్లు చేసి దోపిడీ చేశారు, ఆయన వల్ల మా పార్టీ అధినేతకి పార్టీకి నష్టం కలిగింది, ఇది మా పార్టీ అధినేత దగ్గర కూడా మేము మొరపెట్టుకున్నామని నిన్న మీ పార్టీలోనే ప్రస్తుతం ఉన్నారు వాసుపల్లి గణేష్. ఆయన కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, మరి దానికి సమాధానం ఏంటి? ఇప్పుడు పార్టీలో నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కానీ ఏదైనా మాట్లాడారు. ఇప్పుడు మా పార్టీలో చేరేటప్పుడు అటు గురించి మాట్లాడతారు. అంటే వాసుపల్లి గణేష్ మీ పార్టీని వేడనున్నారా? ఈ రాజకీయాల్లో ఇవన్నీ ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం. ఈ సర్వసాధారణం అయిపోయింది. వాసుపల్లి గణేష్ మీ పార్టీని వేడనున్నారా? ఇప్పుడు సార్, వాసుపల్లి గణేష్ మీ పార్టీని వేడనున్నారా? వేడే ఆలోచన ఉన్న వాళ్ళే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు కదా. కారణాలు ఏవైనా కావచ్చు సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటది, ఒక్కొక్కరికి ఒక ఎజెండా ఉంటది. ఈ పాలిటిక్స్ లో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ చేరతారు, పోతారు. ఈ విధమైనటువంటి విధానం చూస్తానే ఉన్నాం. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఒకటే సార్, చంద్రబాబు నాయుడు గారి మీద అంతకుముందు 18 కేసులుంటే ఏనాడు కోర్టు మెట్లు కూడా ఎక్కలా. ప్రతి కేసుని మేనేజ్ చేసుకున్నాడు, ప్రతి వ్యవస్థని మేనేజ్ చేసుకుని ఆయన సతీష్ గారు ఒక్క నెంబర్ చెప్పండి.
ఒక్క కేసు నెంబర్ పెండింగ్ కేసు ఉన్నటువంటిది ఒక్క కేసు నెంబర్ చెప్పండి. రైట్ రైట్ ఒక్కటంటే ఒక్క కేసు నెంబర్ చెప్పండి పెండింగ్ కేసు. రాజశేఖర్ గారు పెండింగ్ ఒక్క కేసు కేసు నెంబర్ ఒక్కటంటే ఒక్కటైనా ఉంటే ఒక్క కేసు చెప్పమంటున్నారు నెంబర్ విజయసాగర్ గారు. ఒక్క కేసు నెంబర్ చెప్పండి పెండింగ్ కేసు. ఒక్క వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ లో పెట్టిన కేసు రైట్ విజయసాగర్ గారు ఒక్క నిమిషం. ఒక్క కేసు. విజయసాగర్ గారు ఒక్క ఒక్క కేసు నిమిషం. నెంబర్ చెప్పండి. విజయసాగర్ గారు ఒక్క జగన్మోహన్ నిమిషం. రెడ్డి గారు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు కానీ సిన్సియర్ కోర్టుకి వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కోర్టుకి వెళ్ళమనండి. ఇప్పుడు ఆయన కోర్టు గారికి పెండింగ్ ఉంది, ఆయన బెయిల్ మీద తిరుగుతున్నారు కదా, ఆయన కూడా రేపు వెళ్ళాలి కదా కోర్టుకి. చూద్దాం ఎంత మాత్రం వెళ్తారు. ఓకే. ముఖ్యమంత్రి ఉన్న తర్వాత కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, వాటికి అనుగుణంగా పని ఒత్తిడి వల్ల వెళ్ళలేకపోతారు. ఓకే. రాబోయే రోజుల్లో ఉండవు. ఖచ్చితంగా కేసు దాని మీద వెళ్తారు. రైట్. ఆ కేసులో ఉన్నటువంటి నిజాలు కూడా బయటకు రైట్ వస్తాయి. రైట్ విజయసాగర్ గారు తప్పుడు కేసులు విజయసాగర్ గారు పెట్టి విజయసాగర్ గారు మళ్ళీ ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఫైనల్ గా ఒక మాట చేస్తారు. చెప్పండి. మీ అది గారు లేదు అని చెప్పట్లేదండి, వెళ్ళాల్సిందే, ఎవరైనా వెళ్ళాలా, రైట్ ప్రధానమంత్రి అయినా వెళ్ళవలసిందే. ఓకే. కాకపోతే పని ఒత్తిడి వల్ల కొంత వెసులుబాటు ఉంటుంది అని అని చెప్పలేదు. ఓకే, ఓకే, ఓకే. రైట్, రైట్. అని చెప్పేసి నువ్వు చట్టాన్ని రైట్, రైట్. Thank you. న్యాయ వ్యవస్థలో అవమానపరుస్తావా? రైట్ 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 థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఏంటంటే మేము అవమానపరిచేది న్యాయ థ్యాంక్ యూ విజయసాగర్ గారు. మనం చూస్తున్నాం